ఆయనది గెలిచేదాకా ఒక తీరు, గెలిచిన తర్వాత మరో తీరు అన్నట్టుగా ఉందా? నాడు చెమటోడ్చిన వారే నేడు ఎందుకు దూరం అవుతున్నారు? ఎమ్మెల్యే సాబ్ ఆయన లేక ఆయన కూతురా అన్నది తెలవకుండా పోయిందా? సెగ్మెంట్లో ఆయన గారి అనుచరుల ఆగడాలు మితిమీరిపోయాయా? నియోజకవర్గంలో సైకిల్ పంక్చర్ అవ్వడానికి దారి తీసిన పరిణామాలు ఏంటి? తెలుగు తమ్ముళ్ల ఆవేదనకు అసలు రీజన్ ఏంటి? ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే, ఆయన రాజకీయ రంగులు ఎలా ఉంటాయి? లెట్స్ వాచ్. ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల తీరు ఒకటైతే శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట సెగ్మెంట్ రూటే సెపరేటు. ఇది ధర్మాన బ్రదర్స్కు పెట్టని కోట. అలాంటి కోటను 2024 ఎన్నికల్లో టీడీపీ బద్దలు కొట్టింది. ఇక్కడ నుంచి బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. టీడీపీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదగడం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ స్టార్ట్ అయిందట. ప్రస్తుతం నర్సన్నపేట టీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే కుమార్తె అర్చన ఎంట్రీ, కొత్త రాజకీయాలు తెరపైకొచ్చాయి. ఎమ్మెల్యే రమణమూర్తి కుటుంబ సభ్యుల ఆధిపత్యాన్ని పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకిస్తోందట. అసలు కొందరికైతే ఎమ్మెల్యే రమణమూర్తా లేక ఆయన కుమార్తెనా అన్న అనుమానం కలుగుతోందంటున్నారు. బగ్గు కుమార్తె అర్చన చెప్పిందే నియోజకవర్గంలో జరగాలన్నట్టు పరిస్థితి మారిపోయిందట. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కూతురు పాల్గొంటూ రచ్చ చేస్తున్నారట. నర్సన్నపేటలో డీలా పడ్డ పార్టీని సమిష్టి కృషితో గెలిపించామని, తీరా ఇప్పుడు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఒంటెద్దు పోకడలతో మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకునే నాయకుడిగా రమణమూర్తికి గుర్తింపుంది. ఆయన రాజకీయ ఎదుగుదలకు అదే కారణం అంటారు. కానీ తాజా పరిణామాలు మాత్రం ఆ శైలికి భిన్నంగా జరుగుతున్నాయన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చేస్తున్న వ్యవహారాలతో ఎమ్మెల్యే కుర్చీ కిందకే వీళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాటర్ అర్చనకు మంత్రి అచ్చెన్నాయుడు మేనల్లుడు దాసు నాయకుడుకు అస్సలు పొసగడం లేదట. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందట. ఒకరి స్పీడుకు మరొకరు బ్రేకులు వేయాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారట. ఈ క్రమంలో మాటల తూటాలతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారట. దీంతో నరసన్నపేట టీడీపీ క్యాడర్ రెండుగా చీలిపోయిందని అంటున్నారు. మరోవైపు పోలాకి, జులుమూరు మండలాల్లో గ్రూపులతో నరసన్నపేట హోరెత్తుతోందట. ఇలా గ్రూపులుగా విడిపోవడం పార్టీకి తలపోటుగా మారింది. ఇరు వర్గాల్ని సమన్వయం చేయలేక అధిష్టానం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక వైసీపీ మోస్ట్ సీనియర్ పొలిటీషియన్, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పీడ్కు బ్రేకులు వేయడానికి సహకరించిన కీలక నేతల్ని కూడా ఇప్పుడు రమణమూర్తి పక్కన పెడుతున్నారట. వాళ్లకు బదులుగా ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారిని ప్రోత్సహిస్తున్నారని, అదే పాత తెలుగుదేశం నాయకులకు మింగుడు పడటలేదని తెలుస్తోంది. అదే దాసు నాయకుడు వర్గానికి, ఎమ్మెల్యే వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు అంటోందట. పార్టీ నాయకుల్ని అవమానించేలా నా రూటు సపరేట్ అంటూ ఎమ్మెల్యే కుమార్తె వ్యవహరించడం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇకపోతే నరసన్నపేటలో కింజారపు ఫ్యామిలీ కూడా కొంత పట్టుంది. మొదట్లో రమణమూర్తికి సహకరించిన వర్గం ఇప్పుడు డైవర్ట్ అవుతుందట. దీంతో అటు ఎమ్మెల్యే, ఇటు దాసు నాయకుడు లోకల్లో పట్టు సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ వ్యవహారాలే పార్టీ క్యాడర్ చీలికలకు దారితీసిందని అంటున్నారు. దీంతో నరసన్నపేటలో ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయిందని పేర్కొంటున్నారు. అయితే ఇది పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందో అన్న కంగారు తెలుగు తమ్ముళ్లలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే వర్గపోరుతో నరసన్నపేట అభివృద్ధికి దూరంగా అక్రమాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని, ఇప్పటికైనా ప్రభుత్వం అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. లేకుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తానికి నరసన్నపేట టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని అంటున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గం వర్సెస్ రామనాయుడు వర్గం అన్నట్టుగా అక్కడి పరిస్థితి మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ప్రతిపక్ష వైసీపీకి ప్లస్గా మారే ఛాన్స్ ఉందని, ఎమ్మెల్యే కుమార్తె పెత్తనానికి అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని పొలిటికల్ పండిట్స్ హెచ్చరిస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం ఈ గ్రూపు రాజకీయాలకు ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.